సో ఇదే మన బండి చూడండి, అసలు జాకెట్ వేసుకున్న టైం కూడా లేకుండే, అందుకే నేను ఆ బ్యాగ్ అయితే జాకెట్ వేసేసుకున్నా, గ్లౌజ్ ఇంకా అవి. సో బండి స్టిక్కరింగ్ అయితే ఇక్కడ చేసిండు, ప్రాపర్ చేయలే అనమాట, అందుకే మధ్యలో ఆపేసిన. సో ఇక్కడ ఇన్స్టా అయితే నేమ్ ఇక్కడ ప్రింట్ చేయించిన అనమాట. సో బండి అయితే ఇట్లా ఉంది లుక్. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా నేను వేద్దాం అనుకున్నా, కానీ చెప్పిన కదా మధ్యలో ఆపేసిన. ఇంకా ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్లో ఇటు వస్తుంది. ఇంకా ఇట్లా చిన్న చిన్న హెల్మెట్ కూడా బ్యాక్ సైడ్ అనుకుంటున్నా, బ్యాక్ సైడ్ ఇటు సైడ్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఏమో. సో ఇప్పుడైతే నేను మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నా, చాలా ఆకలిస్తుంది ఘోరంగా. సో మధ్యలో మనం బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము. సో మధ్యలో రైడర్స్ కలుస్తా అనుకున్నా, బట్ కొంతమంది వెళ్ళి అక్కడ నుంచి పాస్ అయ్యారు అనమాట నా ముందు నుంచి, బట్ ఎవరు ఆగలేదు. మనమైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి కొండగట్టుకి. ఇక్కడ నుంచి ఇంకొక ఆల్మోస్ట్ 3 hours ఉంది జర్నీ, 160 kilometers ఉందన్నమాట హైదరాబాద్ నుంచి, అంటే హైదరాబాద్ అవుట్స్కట్ నుంచి అల్వాల్ దాటిన తర్వాత. సో హెల్మెట్కి మనం కెమెరా కూడా మౌంట్ చేయలేదు, ఎంత ఫాస్ట్ అంటే ఫాస్ట్ వెళ్ళనమాట. ఎందుకంటే ఎంతకైనా మంచి సిటీ క్రాస్ అయితే పని అయిపోతుంది అని చెప్పేసి నేను ఫాస్ట్గా బయలుదేరిపోయినా. సో ఎప్పుడు చెప్పలేదు, ఇది మన ఇన్స్టా ఐడి చూడండి, ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో కావచ్చు మీరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నేను హైదరాబాద్ టు కొండగట్టు అయితే రైడ్ పోతున్నా. యాక్చువల్లీ నేను 3 weeks అనుకుంటున్నా పోదామని చెప్పేసి, బట్ ఈ వారం అయితే కుదిరింది. అది కూడా నేను అసలు డీప్ స్లీప్ పోయినా, మార్నింగ్ నాకు మెలకు రాలేదు అసలు. సో టైం 9 అయిపోయింది, బాగా లేట్ అయిపోయిండే. ఫాస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయినా కొండగట్టుకి. సో హెల్మెట్కి గోప్రో కూడా ఫిక్స్ చేసేసిన నేను. సో ఇప్పుడైతే మనం కొంచెం ముందుకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాము, చాలా ఆకలిస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్ వచ్చి కొట్టేద్దాం ఇప్పుడు, ఎందుకంటే టైం వేస్ట్ చేయొద్దు. మళ్ళీ రిటర్న్ కావడానికి టైం పడుతుంది కాబట్టి చికెన్ అయిపోతుంది మళ్ళీ, అందుకని చెప్పేసి ఫాస్ట్గా మనం వెళ్ళిపోదాము. అంటే రైడ్ ఎంజాయ్ చేద్దాము, ఫాస్ట్గా అంటే ఓన్లీ స్పీడ్ అనే కాదు, కొంచెం రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ ఫ్రీగా వెళ్ళిపోదాం బ్రేక్ లేకుండా. సో మొత్తానికి జాకెట్ గ్లౌజ్ కూడా వేసుకున్నా, మన గుట్ర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోదాం, కొంచెం ముందుకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాము, చాలా ఘోరంగా ఆకలి వేస్తుంది అనమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదనమాట మన రైడ్ ఈరోజు, సండే ఈరోజు. సో అందరికీ హ్యాపీ సండే. సో వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ బ్లాగర్, వీకెండ్ ట్రావెలర్ అని చెప్పొచ్చు, వీకెండ్ బ్లాగర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడనే మన ఇన్స్టాగ్రామ్ ఉంది చూడండి, ఇన్స్టా ఐడి. సో చూడండి, అండ్ ఇక్కడ నుంచి మనకు టైం చూపిస్తుంది 1:42. అమ్మా, నేను ఇక్కడనే 15 నిమిషాలు వేస్ట్ చేసేసిన. యాక్చువల్లీ నేను ఎప్పుడైతే ఆపినానో అప్పుడు 1:30 చూపిస్తుండే, ఆల్మోస్ట్ 1:30, 1:29 చూపిస్తుండే. సో ఇప్పుడు 1:42 అయింది, అంటే ఒక 15 minutes ఆల్మోస్ట్ నేను ఇక్కడ అంటే జాకెట్ వేసుకోవడానికి చిన్నగా బ్లాగ్ స్టార్ట్ చేసిన అనమాట. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనమైతే కొంచెం కవర్ చేసేద్దాం ఈ డిస్టెన్స్, అంటే ఎక్కువ స్పీడ్ పోకుండా. అంటే స్పీడ్ అయితే పోవాలి తప్పదు, బట్ మరీ ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ లాగా చేయకుండా మామూలుగా పోదాము. ప్రస్తుతానికి మనము అల్వాల్ దాటేసినాము. చూసారు కదా, అల్వాల్ దాటినా కూడా ఇంకా సిటీ ఎండ్ అయితే లేదు. సో హైదరాబాద్ చాలా డెవలప్ అయిపోయింది. సో కీప్ సపోర్టింగ్ మీ, అండ్ వీడియో ఫస్ట్ లైక్ చేయండి, అండ్ ఛానల్ నేమ్ కూడా చూపిస్తున్నాను మీకు ఎక్కడ రాసినాను నేను. ఇంకా ముందు ఎక్కడన్నా టైం ఉంటే ఒకవేళ మిగతా సైడ్లో కూడా మొత్తం మనం రాపిచ్చేద్దాం నేమ్. అంటే ఎక్కువ వేపిస్తే కూడా మరి బండి లుక్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను ఏమనుకున్నా అంటే ఒక 5 places అనుకున్నా మొత్తానికి. ఒకటి ఏంటి అంటే సైడ్స్కి 2, ఇంకా ఇక్కడ అంటే ఓకే ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి అని, ఇంకా బ్యాక్ సైడ్ ఒకటి, ఈ 4 places. ఇంకా హెల్మెట్ పైన, హెల్మెట్ బ్యాక్ సైడ్లో ఏవిధం అనుకున్నా, బట్ అతను కొంచెం స్పాయిల్ చేసాడు. It's okay, no problem. So right now it is 10:52 now. సో మధ్యలో యాక్చువల్లీ నేను గ్రూప్లో కూడా మెసేజ్ చేసిన, అంటే మన హోండా గ్రూప్లో ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి రైడింగ్ టువర్డ్స్ కొండగట్టు అని పెట్టినా, బట్ ఎవరు రెస్పాండ్ కాలేదు, రైడ్ తీసుకున్నాను నేను. సో మనం ఏంటి, ఎలాగో మనం సోలో ట్రావెలర్ కాబట్టి ఈరోజు సోలో రైడింగ్ అనమాట.
మొత్తం రాత్రి అంతా స్పేస్ ఫ్రీ చేసుకొని గోప్రోలో అంతా చేసుకొని మంచిగా వండుకున్నా. ఇక ఏం చెప్పాలి, టైం 1 అయిపోయింది నైటే. ఏందో మరి బాగా అసలు నిద్ర రాలేదు. ఏదైనా ప్లానింగ్ ఉన్నప్పుడు అసలు నిద్రే రాదు. అదేందో మరి పొద్దున్నే పోవాల్సింది అనుకోండి, నైట్ నిద్ర రాదు. ఏ కట్టపచ్చమ్మ తల్లి మన చూసాం కదా, కట్టపచ్చమ్మ తల్లి చాలా పబ్లిక్ సండే ఈరోజు చాలామంది వచ్చారనమాట. అలా మొక్కులు తీసుకోవడానికి వస్తారు. ఇక్కడ ఆపేసినాము, మళ్ళీ అక్కడి నుంచే మొదలెడదాం అన్నట్టుగా నేను మళ్ళీ స్వాగ్ డైన్కి వచ్చేసిన. మనం ఎల్లిరెట్లో ఉంటుంది ఇది. మొన్న తిన్నా దోశ బాగానే ఉండే, ఓకే పర్లేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన ఆడికి ఇప్పుడైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మనము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఆగకుండా కంటిన్యూ కొట్టేద్దాము. సో ఇది కరీంనగర్ హైవే అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడే ఒక టీ తాగుదాము. టీ తాగేసి మనము ఇక్కడ స్టార్ట్ అయిపోదాము. టైం బాగా లేట్ అయిపోయింది. సో 11:30 అవుతుంది ఆల్మోస్ట్. లేట్ చేయొద్దు అంటున్నా కానీ యాక్చువల్ నేనే లేట్ చేసిన ఈరోజు. బాగా లేట్ అయిపోయింది అసలు. ఇదే స్వాగ్ డైనింగ్ అంటారు కానీ ఇది పేరు అయితే స్వాగతం రాస్తుంది. సో మనం ఇక్కడే మన హోండా నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము. రిటర్న్ చేయాలి రేపు. దీన్ని కొరియర్ చేస్తా. చినిగిపోయిన చూసారు కదా, ఇది కొరియర్ చేయాలి. సో రైనాక్స్ వాళ్ళకి క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు రిటర్న్ మెయిల్ అయితే చేసిర్రు. సో లెట్స్ స్టార్ట్ టువర్డ్స్ కొండగట్టు. ఓకే, సో మ్యాప్ పెట్టేసుకున్నా. యాక్చువల్లీ నేను మొబైల్ పొజిషన్ చేంజ్ చేసిన, చూస్తారు కదా మీరు మ్యాప్. సో ఇట్లా బాగుంది చూడడానికి. బట్ ప్రాబ్లం ఏం తెలుసు, అసలు ఇట్లా ఊగుతూ ఉందన్నమాట ఇటు సైడు. మేబీ అది దానికి విండ్ వైజర్ పెడితే ఏది తగ్గకుండా ఉంటుంది అనుకుంటున్నా. బట్ బండి మూమెంట్ని బట్టి చూస్తారు కదా ఇట్లా ఊగుతూ ఉందన్నమాట. అది దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇంకోటి ఉండొచ్చు. అదేంటంటే కింద వైబ్రేషన్ డాంపర్ ఉంది కదా, అది రబ్బర్ అనమాట. ఆ రబ్బర్ వల్ల కూడా ఊతుండొచ్చు. సో అది బండి యావరేజ్ 37.9 చూపిస్తుంది ఇప్పుడు. సో ట్రాఫిక్ ఉండే కాబట్టి చాలా స్లోగా ఆగి సిగ్నల్స్ దగ్గర ఆగి రావాల్సి వచ్చింది. బట్ మనం ఇప్పుడు లాంగ్ స్ట్రెచ్ కొడుతున్నాం కాబట్టి కొంచెం యావరేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి నేను ట్రిప్ కూడా నేను 0 చేయలేదు. సో దానివల్ల కూడా యావరేజ్ అనేది కొంచెం తొందరగా పెరగదు అనమాట, స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో మనం ముందుకు వెళ్ళి ఎక్కడైనా అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం, లేదంటే కంటిన్యూ వెళ్ళిపోదాం ఇక. ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది కదా. సో ఊరికి అంటున్నాయి కదా బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి. నెక్స్ట్ టైం అయితే రిపీట్ కావద్దు మనము. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామే ఉంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ మీటింగే. సో ఇది ఏదో విలేజ్ అంట, అక్కడ బోర్డు అయితే ఉంది విలేజ్ స్టార్టింగ్ అని. ఇక్కడ రాస్తారు ఒక. సో ట్రాఫిక్ అయితే ఇక్కడ ఎక్కువ లేదు, అక్కడ ముందు చాలా ఎక్కువ ఉండే. సిటీ దాటేసినాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువనే ఉంటుంది. పీక్. సో ఆ కార్లో చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు నన్ను చూసి హాయ్ చెప్తారు అనమాట. వాళ్ళు సో ఎక్సైటెడ్. చూపిస్తాం మీకు ఒకవేళ రీచ్ అయితే. వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ పోవడానికి చూస్తారు, ఎందుకంటే నేను స్పీడ్ పోతున్నాను కాబట్టి. చూద్దాము, మనం మళ్ళీ పక్క నుంచి పోదాం. పక్క నుంచి పోయి వాళ్ళు కనిపిస్తే హాయ్ చెప్తాము. అదేంటంటే ఇప్పుడు కొంతమంది ఫాస్ట్గా పోవడానికి చూస్తూ ఉంటారు, ఓవర్టేక్ చేయడానికి దానికి. సో ఆ టైంలో ఏంటంటే కొంతమంది ఈగో మీద తీసుకుంటారు. ఈగో మీద తీసుకొని చూడండి ఇదే మన కారు. సో ఈగో పైన తీసుకొని వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఫాస్ట్ వెళ్ళిపోవాలని చెప్పేసి. బట్ ఆ టైంలో నేను వాళ్ళ టెన్షన్ తగ్గించడానికి నేను స్లో అయిపోతాను అనమాట. లేదంటే వాళ్ళు ఇంకా ఈగో పైన తీసుకొని ఓవర్టేక్ చేయడానికి ఫాస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అప్పుడు అసలు కరెక్ట్ కాదు, అది సేఫ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ విషయం పక్కకి పెడితే వేరే వాళ్ళ విషయంలో సేఫ్ కాదు అది. ఎందుకంటే రోడ్డు పైన అంటే ఇన్నోసెంట్ పీపుల్ పోతూ ఉంటారు, వాళ్ళకి ఏ తప్పు లేకుండా మనము స్పీడ్ మన తప్పు వల్ల ఏదైతే వాళ్ళకి కష్టం కదా, మంచిగా ఉంటుంది, బాగుండదు, ఇంకా తప్పది. కాబట్టి నేను ఎవరైనా ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే వెళ్ళిపోండ్రా బాబు అని చెప్పేస్తా, అస్సలు తీసుకొని ఈగో పైన. బట్ స్పీకర్ అనేది ఆర్డర్ ఇచ్చిన నేను ఫ్లిప్కార్ట్లో. సంథింగ్ దాని పేరు నాకు గుర్తొస్తలేదు. CS5 అని ఉంది, దాని పేరు నాకు వస్తలేదు టైంకి, ఎందుకు ఏమో. జై బజరంగ్ బలి, బాగుంది విక్రమ్. అయితే ఫ్లిప్కార్ట్లో నాకు ది బెస్ట్ ప్రైస్ దొరికింది. అది 1500 చేంజ్ అనమాట. నాకు నార్మల్గా అమెజాన్లో ఇంకా వేరే దాంట్లో చూస్తే
1800 దాకా ఉంది, 1900 కూడా ఉంది ఒక్కోసారి. బట్ నేను చూసిన తక్కువ అనిపించేసింది, ఇక తీసుకున్నా. అంటే మొన్న బ్రేక్ఫాస్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి చెప్పిండు దాని గురించి రివ్యూ అనమాట, బాగుంది, బాగా పనిచేస్తుందని చెప్పిండు. సరే ఓకే తీసుకుందాంలే. మరి ఇప్పుడు వేరే అనుకోండి, మనం పెద్ద పెద్ద బ్లూ ఆర్మర్ దానికి పోతే మరి చాలా బడ్జెట్ పెరిగిపోతుంది మనది. సో అందుకని చెప్పేసి నేను అది ఆర్డర్ చేసిన. సో అది మార్నింగ్ వస్తుందేమో తీసుకుని వెళ్దాం అనుకున్నా, బట్ అతను ఇప్పుడు వచ్చిండు, టైం 12 అవుతుంది ఆల్మోస్ట్. ఏం చేస్తాము, సాయంత్రం అయిన తర్వాత ఫిక్స్ చేసుకోవాలి. సో నేను సపరేట్ వీడియో చేస్తా ఈ జాకెట్ది ఇంకా దాన్ని, ఎందుకంటే డెడికేటెడ్ వీడియో ఉంటేనే మనము తొందరగా ఎక్కువ మంది రీచ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే మనం మిక్సింగ్ చేసినాం అనుకోండి, కరెక్ట్ పర్సన్స్కి రీచ్ కాకపోవచ్చు ఆ వీడియో. ఎవరికైతే అవసరం పడుతుందో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను. జాకెట్ పైన కూడా చేస్తాను ఒకటి, జాకెట్ కూడా మంచిగా ఉంది. సో దీంతో పాటు మనకి రెయిన్ జాకెట్ కూడా వచ్చింది. కొమరవెల్లి మల్లన్న జాతర అయితే తెలుసా మీకు? సో కొమరవెల్లి మల్లన్న పోయే రూట్ కూడా ఇదే అనమాట. సో మధ్యలో బోర్డులు వస్తున్నాయి, నాటుకోడ్లు అమ్మబడును అంట. సో మల్లన్న జాతర కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు జాతరకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ వెమ్లవాడ అట్లా కూడా ట్రిప్ వేస్తారు. ఎందుకంటే ఇక ఇట్లా బయటికి వెళ్ళామని చెప్పేసి రౌండ్ వేస్తారనమాట. సో అదే అనిపిస్తుంది, పబ్లిక్ ఎక్కువ ఉంటారు అయిందని చెప్పి. మరి మల్లన్న టెంపుల్కి వస్తున్న అందరికీ చెప్తున్నా, వీడియో వస్తుర్రు నా తరఫున కూడా దర్శనం చేసుకోండి. ఈసారి వస్తున్నారు నాకు తెలియదు. మురళి మల్లన్న పోయే టెంపుల్ పోయే దారి ఇదే అనమాట, చూస్తారు కదా రైట్ సైడ్లో, జై మల్లన్న. సో మనమైతే పోతున్నాం ఇప్పుడు. సో సారీ. సో నేను కొండగొట్ట అని చాలా రోజులు అనుకుంటున్నా కాబట్టి పోతున్నా. ఇంకోటి వాళ్ళు లేట్ అయిపోయింది, దర్శనం కూడా తొందర అయిపోతుంది కూడా లేదు, మళ్ళీ దర్శనం బాగా లేట్ అయిపోతుంది కాబట్టి. సో మనకు తగిలిన ఫస్ట్ టోల్గేట్ ఇది, మన ఏమంటారు కొమరవెల్లి దాటిన తర్వాత ఉంటుంది హైవే పైనే. సో చాలా మందికి డౌట్ ఉండే యావరేజ్ ఎంత ఇస్తుంది అని. నేను 38 అని చెప్తున్నా, 37.9 దాకానే వచ్చి ఆగిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను కొంచెం లాంగ్ వచ్చిన కాబట్టి ఇక్కడ చూస్తారు కదా మీరు, 38 రూపీస్ మైలేజ్, అంటే యావరేజ్ అనమాట. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ దిస్ ట్రిప్, లాస్ట్ ఒక మేబీ ఒక 1000 to 1500 కిలోమీటర్స్ మధ్యలో ఉన్న యావరేజ్ ఇది. సో ఈ లోపు నేను సిటీలో రైడ్ చేసిన, లాంగ్లో వెళ్ళిన, సో ఓవరాల్ చూసుకుంటే ఇది అనమాట యావరేజ్. సో మనకి ముందు వచ్చేది మానేరు రివర్ అనమాట. అది మనకి కరీంనగర్లో మానేరు డ్యామ్ కూడా ఫేమస్. ఒక టైం ఉంటే మీరు ఆడ కూడా పోండి, బాగుంటుంది అది కూడా. ఇప్పుడు ముందు వస్తుంది చూపిస్తాను మీకు, అదే మానేరు డ్యామ్ అనమాట. సో మనకి ఇంకా టైము ఆల్మోస్ట్ 1 hour ఉంది, 57 minutes. టైము 12:53 అవుతుంది. కొంచెం మధ్యలోనే స్లో అయిపోయినా నేను, మరీ ఫాస్ట్ ఎందుకని చెప్పేసి కొంచెం స్పీడ్ పెరిగిపోయింది మధ్యలో, 100-120 మధ్యలో కూడా పోయినా. బట్ తర్వాత సడన్గా నేనే ఆపేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా, ఇదే మానేరు రివర్, చాలా పెద్దగా ఉంది మానేరు రివర్. అప్పుడు ఎప్పుడో మేము చాలా రోజుల క్రితం పోయినాం మానేరు డ్యాము, బాగుండే. ఇప్పుడు పెద్దగా అయింది అనుకుంటా, ఎందుకంటే కాళేశ్వరం అంతా అయింది కాబట్టి రివర్ ఇది డ్యామ్ చాలా పెద్దది అనుకుంటున్నాను నేను. వాటర్ మస్తున్నాయి అసలు డ్యామ్లో అయితే. సో అదనమాట, ఇదొకటి వన్ ఆఫ్ ద థింగ్ మనం చూడాల్సింది కరీంనగర్లో. సో సిరిసిల్ల, ఓకే సిరిసిల్ల వచ్చేసినాం మనం. ఇక్కడ నుంచి ఇంకా సిరిసిల్ల 2 kilometers ఉంది. చెక్ పోస్ట్ ఇది, సిరిసిల్ల ఎంట్రన్స్ దగ్గర చెక్ పోస్ట్ అనమాట. సో నా వీఆర్ హెడింగ్ టువర్డ్స్, మనం అక్కడ పోవాలన్నా, మనం అటు పోవాలా, నేను మర్చిపెట్టిపోతున్నా. సో ఇటు పోవాలా మనము, జస్ట్ మిస్. మళ్ళీ ముందుకు పోయింటే మళ్ళీ యూటర్న్ ఎక్కడ ఉంటుందో తెలియదు మళ్ళీ ఇంకా. సో ఇక్కడ నుంచి రోడ్ అయితే చాలా మంచిగా ఉంది చూడండి, స్ట్రీట్ లైట్స్ మొత్తం చేంజ్ అయిపోయింది రోడ్ అసలు. ఇంతకుముందు మొత్తం విలేజ్ సైడ్ నుంచి వచ్చినాం మనము. సో ఇప్పుడైతే ఇది కొంచెం రోడ్ పెద్దగా ఉంది, ఇక్కడ రోడ్ మంచిగా ఉంది. ఇక్కడ కొంచెం మనం స్పీడ్ పెంచవచ్చు. ఇప్పటిదాకా నేను ఒక 60-70లోనే వచ్చిన, ఎందుకంటే ఆడ మొత్తం విలేజ్ ఉన్నాయి కాబట్టి చాలా స్లో రావాల్సి వచ్చింది. నేను వేములవాడకి పోవాలంటే ఇక్కడ నుంచి రాజరాజేశ్వరి టెంపుల్ ఒక 3 kilometers ఉంటుంది. పైన చూస్తారు కదా, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కమాను. సో ఇక్కడ నుంచి పోతే ఒక 3 kilometers ఆల్మోస్ట్ డిస్టెన్స్లో టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఉంటాడు, అంటే వాళ్ళ ఊరు ఇది అనమాట వేములవాడ. బట్ వాడు ఇప్పుడు ఇక్కడ ఉంటలేడు, హైదరాబాద్ ఉంటున్నాడు, అంటే జాబ్ పర్పస్ వచ్చేసి అక్కడనే ఉంటున్నాడు అనమాట. అప్పుడప్పుడు వస్తే వెళ్తుంటారు.
సో ఒకవేళ ఉంటే ఇక్కడ కలుస్తుండే, బట్ మేబీ ఇక్కడ ఉన్నాడనుకుంటా. చూడండి బ్రిడ్జ్ పెద్దగా, బ్రిడ్జ్ పెద్దగా ఉంది. వామ్మో కంటైనర్ పోతుంది ఎక్కడనో. ఈ మధ్య కంటైనర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అంటే ఫామ్ హౌసెస్లో, బయట అవుట్స్కట్లో. ఈ కన్స్ట్రక్షన్ చేయడం కంటే ఇది ఈజీ కదా. ఇంకోటి వర్షం పడినా ఏమైనా అంత ప్రాబ్లం ఉండదు, ఈజీగా మూవ్ చేయొచ్చు కదా మనము కంటైనర్ ఉంటే. సో పొలాలలో అక్కడిక్కడ కంటైనర్ యూజ్ చేస్తారు చాలామంది. సో ఇదనమాట రాజరాజేశ్వరి టెంపుల్ కమాన్. ఇక్కడ నుంచి లోపల టెంపుల్ పోవాల్సి ఉంటుంది. సో మనమైతే ఉతలేము ఇప్పుడు, ఇక్కడ నుంచి మొక్కుకుందాము. నమఃశివాయ. సో వీఆర్ గోయింగ్ టు కొండగట్టు నౌ. బస్సు మాత్రం ఘోరమైన ఫుల్ ఉంది అసలు. ఏం చేస్తారంటే మ్యాప్ పెట్టుకున్నప్పుడు కార్ పెట్టుకోండి, అక్కడ కార్ రోడ్ పెట్టుకుంటే బెటరు. వా ఎంత బాగుంది అసలు, గ్రీన్ ఎంత బాగుంది అసలు, చెట్లు గ్రీనరీ మస్తు. ఒక్కోసారి అనిపిస్తుంది ఇట్లాంటి ప్లేసెస్లో ఉండే వాళ్ళు చాలా లక్కీ అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా లేట్ అయినప్పుడు మీరు కార్ పెట్టుకోండి మ్యాప్లో. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బైక్ పెట్టుకుంటే అది గల్లీ గల్లీ చూపిస్తుంది. ఇంకొకటి ఒక్కొక్కసారి రూటే ఉండదు ఇంకా బైక్ పెట్టుకుంటే. సో అస్సలు మంచిది కాదు ఈవినింగ్ టైంలో. డే టైంలో అంటే కొంచెం కవర్ చేయొచ్చు, ఎక్కడైనా స్టక్ అయిపోయినా కానీ డేలో కాబట్టి కొంచెం టెన్షన్ ఉండదు. ముఖ్యంగా ఎవరైతే ఫీమేల్ రైడర్స్ ఉంటారు కదా, ఫీమేల్ రైడర్స్ వాళ్ళు డెఫినెట్గా మీరు డే అయినా నైట్ అయినా కార్ పెట్టుకుంటే బెటర్. కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే కార్ పెట్టుకుంటే ఒక్కొక్కసారి వాళ్ళ అవుటర్ రింగ్ రోడ్ చూపిస్తుంది. ఎక్కడైతే టూ వీలర్స్ అలా ఉండవు ఆ రోడ్ చూపిస్తుంది అనమాట. కొంచెం అక్కడ చూసుకుంటే సరిపోతుంది. లేదంటే కొన్నిసార్లు అవుటర్ ఎక్కాలని చెప్పేసి లాంగ్ చూపిస్తుంది. అవుటర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ వెళ్ళే ముందు అవుటర్ ఉండాలి చూసుకోండి. సో మొత్తం దావతే అవుతున్నాయి, పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ సైడు. 15 కిలోమీటర్స్ ముందే ఇంతమంది ఉన్నారు అంటే మనం అక్కడ ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదు. ఇంకా చూద్దాం. దర్శనం అయితే మనం ఫాస్ట్ చేసుకుందాము. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ జాకెట్ ఈ వేడి పెట్టారు, అది పెద్ద టెన్షన్ అనమాట నాకు. ఇప్పుడు సండే అన్నా లేకపోతే ఏమైనా ఉందా స్పెషాలిటీ అక్కడ, చూడాలి ఏమవుతుందో మరి. అక్కడ చాలామంది ఆడదాకా పోయి మనలో చేస్తూ అనుకుంటా, ఎందుకో రోడ్డు బ్లాక్ ఉందో ఏమో మరి. చూద్దాం ఆడదాకా పోయి మనము. మొత్తం జామ్ అయిపోయింది అన్న. ఆటో అన్న జర నువ్వు ఈటైనా రైడ్ తీసుకున్నాం అనుకో, మొత్తం బ్లాక్ అయిపోతుంది వెనకాల. రోడ్ చిన్నగా ఉంది, దానివల్ల కూడా కొంచెం వెహికల్స్ ఫ్రీగా పోలేకపోతున్నారు. అమ్మ దర్శనానికి ఈరోజు నాకు టైం పట్టేట్టే ఉంది బాగానే. చాలామంది పబ్లిక్ కొండగట్టు. నేను రాంగ్ టైంలో వచ్చినా అయింది. క్రౌడ్ మాత్రం ఫుల్ ఉంది. దర్శనం అవుతుందా మరి ఏంది తెలియదు ఇంకా. ఆహా ఇక మనం పోయినట్టే అయ్యాల. అందుకే ఏందబ్బా 13 కిలోమీటర్లకి హాఫ్ అన్ అవర్ చూపిస్తుందా అనుకున్నా. సో కొండగట్టు పోయేటోళ్ళు చూసి కొంచెం, నాకు ఎందుకు వెనక్కి పోవడమే బెటర్ అనిపిస్తుంది. చాలా పబ్లిక్ ఉన్నారు అసలు. హాఫ్ అన్ అవర్ నుంచి ఇట్లనే పోతుంది మెల్లగా. మరి ఇంతమంది ఎందుకు నాకు అయితే అర్థమవుతుంది అస్సలు. కనీసం ఆ గుడిని బయట చూసి మొక్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది నాకైతే. తక్కువ ఉంటే క్రౌడ్ పక్కా నేను దర్శించుకుపోతుండే, కానీ ఇంత క్రౌడ్ ఉంది బాబోయ్. చూస్తారు కదా అసలు ఎంతమంది ఉర్రో. అసలు వీడియో కూడా షూట్ చేయాలి, ఎందుకంటే అర్థం కావాలి కదా మీకు కూడా ఎంత క్రౌడ్ ఉంది. ఇంత నుంచి బయట పడాలి ఫస్ట్ అయితే, అస్సలు కాదు. ఇంకా ఈ టైంలో ఈ జాకెట్ హెల్మెట్ ఇవన్నీ ఎక్కడ పెట్టాలో ఏమో పెద్ద క్వశ్చన్ మార్క్. అది పక్కన ఆపుకుందామంటే కూడా ప్లేస్ లేదు అసలు. కొంచెం కట్ చేయి లెఫ్ట్. వెళ్ళిపోవడం బెటర్ ఇక్కడ నుంచి ఉండడం కంటే. ఈ ఆటోలో సగం ఎక్కువ ఉంటుంది బ్లాక్ చేయడము. కనీసం బయట నుంచి మొక్కుదాం అనుకున్నా, రాంగ్ టైంలో వచ్చేసాను నేనైతే. మొత్తానికి అయితే ఇట్లా అయిపోయింది రైడ్ ఈరోజు. దర్శనం అయితే కాలేదు, బట్ రైడ్ అయితే మంచిగా అవుతుంది. రోడ్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఎవరైనా కొండగట్టు వచ్చేది ఉంటే శనివారం ఆదివారం మాత్రం బీభత్సమైన క్రౌడ్ ఉంటుంది, జాగ్రత్త చూసుకొని రావాలా, లేకపోతే అంతే బిస్కెట్ ఇంకా. సో వీక్ డేస్లో అయితే బెటర్ అనమాట, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. కొమరేలి దగ్గర జాతర ఉంది కాబట్టి కూడా క్రౌడ్ చాలా ఎక్కువ ఉండొచ్చు మేబీ. రోడ్ మాత్రం మంచిగా చూస్తారు ఎంత బాగుందో. ఆ ట్రాఫిక్ ఒక్క లేకుంటే బాగుంటుండే. జస్ట్ మిస్ అనిపిస్తుంది నాకు, ఏందో మరి.
కలకత్తాలో తీసుకున్నా. సో అన్న 200 తీసుకుంటూ అన్న. చలో రైట్ అన్న, వస్తా మళ్ళా. చలో సరే ఓకే. సో ఇక్కడ నుంచి కొడితే ఇంకా చక్కగా ఇంటికి అనమాట. మాలో జర కళ్ళు అంటే ఇష్టం జర, అందుకే తీసుకున్నా. ఇక తెలంగాణలో అంటే ఏంది మందు కళ్ళు చిక్క ముక్క కాబట్టి ఇక కొంతమంది మా దాంట్లో డ్రింక్ ఇష్టపడరు అనమాట, విస్కీ బ్రాండీ ఇష్టపడరు అనమాట కొంచెం. అందుకే కళ్ళు అంటే ఇష్టం కాబట్టి అది కళ్ళు తీసుకోబోతున్నా. సో అదనమాట. ఇప్పుడు మనం చక్కగా హైదరాబాద్ కొట్టేయాలి, ఎందుకంటే మధ్యలో అయినాం అనుకో అది ఏమవుతుంది అంటే దాంట్లో గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఫర్మెంట్ అవుతూ ఉంటుంది, ఎండ కొడుతుంది కదా. ఎప్పుడో మార్నింగ్ తీసినొచ్చు అది, లేదంటే మేబీ 2-3 అవర్స్ ముందర తీసినవచ్చు. మనము స్టార్ట్ అవుతున్నాం కదా ఇక్కడ నుంచి 127 కిలోమీటర్స్ ఉంది. సో టైం 6:29 చూపిస్తుంది ఆడికి పోయేసరికి. చూద్దాం, టైం ఉంటే ఆ స్టిక్కరింగ్ అది కూడా చేపిద్దాము. అది చాలా పెండింగ్ పడిపోయింది, ఇలాంటి రేపే వేయాలి. ఇక చుట్టూ పొలాలు మస్తుంది అసలు, వెదర్ అయితే చల్లగా కూడా ఉంది. కాకపోతే అక్కడ కొండగట్టు దగ్గర ఆ క్రౌడ్ వల్ల మొత్తం లోపల పచ్చిగా అయిపోయాడు అనమాట. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి జాకెట్ ఇప్పేసి ఎవరా ఆయన, అరే ఎక్కడ వస్తుర్రా మీరు, జాకెట్ ఇప్పేసిన మొత్తం గ్లౌజ్ ఇప్పేసి హెల్మెట్ ఇప్పేసి కొద్దిసేపు కూల్ అయిపోయినా. ఇక మోస్ట్లీ ఫ్యామిలీతో అట్లా వస్తే తప్పదు, ఇంకా ఉండాల్సిందే. ఇక నేను ఎప్పుడైనా వచ్చినాయి కాబట్టి మళ్ళీ వెళ్ళిపోతున్నాను నేను. మళ్ళీ ఎప్పుడైనా వద్దాం మంచి టైం చూసుకొని. వీక్ డేలో రావాలి మోస్ట్లీ, వీకెండ్ అయితే రావద్దు. సో ఇది మన సోలో రైడ్ అనమాట, సోలో రైడ్ టు కొండగట్టు. ఎవరంటే వాళ్ళు రోడ్ పైనే ఇంకా వెహికల్ ఆపుకొని సైడ్లకి వంటలు చేసుకొని తింటుర్రు, అవన్నీ చేస్తుర్రు. అక్కడ ముందు పోతారు కదా ఇద్దరు రెండు రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. ఒకటి క్లాసిక్, ఇంకొకటి మీటియర్. ఇప్పటిదాకా మజా వచ్చిండే, ఇద్దరు రేసింగ్ ఉండే అనమాట, మజా వచ్చింది. బట్ కొంచెం ఇక మధ్యలో వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా, దానివల్ల అయితే ఒకరు వెనకమ్మలు అయ్యారు. బట్ ఆల్మోస్ట్ 3 సేమ్ స్పీడ్లు ఉన్నాయి, 110, 120 అట్లా అనమాట. కానీ మజా వచ్చింది ముగ్గురు. క్లాసిక్ 350 గట్టిగానే పడుతుంది, కొంచెం స్లో అయిపోయారు అనుకోండి, అయిపోయింది ఇంకా ఓవర్టేక్. సో నేను ఇంకా స్లో అయిపోయినా, ఎందుకంటే ఇది అగ్రెసివ్గా పోతుంది, మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను స్లో అయిపోయినా. ప్రస్తుతం 60-70 స్పీడ్లో పోతున్నా. ఇక ఆయన పోని, ఆయన ఈగో సాటిస్ఫై అవుతుంది. ఇక మనము ఇద్దరం సేమ్ స్పీడ్లో పోగలుగుతాము, ఆల్మోస్ట్ కొంచెం వెనక ముంగల. మేబీ ఆయన కొంచెం ముందు వెళ్తాడేమో, అంతకుమించి ఏం కాదు. బట్ రిస్క్ కదా. సో మనం అనుకొని ఖాళీ రోడ్లో పోతే అది వేరు రేసింగ్కి, బట్ ఇట్లా కరెక్ట్ కాదు. మనం ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకోవాలి, ఒకటే పాయింట్ వచ్చింది ప్రస్తుతానికి అయితే. ఫ్యూయల్ రేంజ్ చూపిస్తాం కొంచెం. రేంజ్ 52 చూపిస్తుంది, అంటే మనం పెట్రోల్ కొట్టేయాల్సిందే. నిన్న సాయంత్రం కొట్టించిన 570 అట్లా, 3 కూడా లైట్గా. తర్వాత అందులో పెట్రోల్ ఉండే. సో ఆల్మోస్ట్ ఒక 600 అట్లా అయిందనమాట పెట్రోల్ ఇప్పటిదాకా, రావడం రెండు కలిపి. సో ఇప్పుడు మనం ఫ్యూయల్ కొట్టిద్దాము. సో అప్పటి నుంచి చూస్తున్నా ఆయన రేస్ విన్ అయిపోయినా అని చెప్పేసి బండి పైన డ్యాన్సులు చేసుకుంటూ పోతున్నాడు. సో మరీ అంత తీసుకుంటే వాళ్ళతోటి మనం పోవడమే బెటర్. ఓకే, మామూలుగా ఒక స్పోర్టివ్గా తీసుకుంటే ఓకే, ఆయన విక్టరీని ఎంజాయ్ చేస్తుండ అనమాట. సో దీని విషయంలో నేను డ్రాప్ కావడమే కరెక్ట్. సో మనం ఫ్యూయల్ కొట్టించేసుకొని ఇంకా బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. పెట్రోల్ బంక్ వచ్చేసింది. నా పవర్ పెట్రోల్ ఉందా, ముంగడ ఉందా ముంగడ? ఎంత దూరం డిస్టెన్స్? 570 పోయా అన్న. ఫోన్పే చేస్తా, బిల్ ఇవ్వు అట్లనే. పెట్రోల్ అయితే ఒప్పించేసిన. డెన్సిటీ మస్తు ఎక్కువ ఉంది అసలు, 700 ఉంది డెన్సిటీ. అంత ఉంటుందా ఒకసారి మీరే చెప్పండి. నేను చూసిన రేంజ్ అయితే 740, 750 అట్లా ఉంటుంది. మరి ఎక్కువ ఉంటే బెటరా తక్కువ ఉంటే బెటరా మీరే చెప్పాలి. సో టైం అయితే ఇప్పుడు 4:34 అవుతుంది. చలో వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. పెట్రోల్తో కొట్టించేసుకున్నాము. ఆల్రెడీ పెట్రోల్ ఉండే కొంచెము, అంటే అయిపోయే మూమెంట్ ఇంటి దాకా పోదన్నమాట, అందుకే పంపించుకున్నా. సో బండి యావరేజ్ 37.9 ఉండే కదా, ఇప్పుడు యావరేజ్ 38.1 అనమాట.
సో మనం కొంచెం లాంగ్ స్టెచ్ తీసుకున్నాం కాబట్టి 38.1 వచ్చింది యావరేజ్. ఇది మామూలుగా ఇన్ఫామ్ చేయాలి హోండా రైడర్స్కి. ఆయన అడుగుతున్నా అన్నమాట రికార్డ్ అవుతున్నా అని చెప్పి. రికార్డ్ అవుతుందని చెప్పిన, మరి ఎందుకు అడిగింది తెలియదు. సో సిటీ ఎంటర్ అయిపోయినాం మనం ఇప్పుడు. షామీర్పేట దాటేసినాము. సో ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయినట్టే. ఇప్పటిదాకా మంచిగా 80-90 వస్తుండే. సో మన బండి యావరేజ్ పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే మనము 80లో క్రూజ్ చేస్తున్నామో 80-70 అట్లా, సో అప్పుడు బండి యావరేజ్ పెరుగుతూ పోతుంది. సో ఇప్పుడు బండి యావరేజ్ 38.2 విచ్ ఈస్ ఫర్ 1500 కిలోమీటర్స్, నాట్ ఫర్ దిస్ పర్టికులర్ రైడ్. సో ది బెస్ట్ మైలేజ్ అని చెప్పాలి. సో ఇంకా ఎక్కువ కూడా వస్తుండొచ్చు, బట్ నేను ట్రిప్ A0 చేయలేదు. ట్రిప్ A0 చేసినంటే డెఫినెట్గా ఇప్పుడు మన ట్రిప్ యావరేజ్ 43-42 చూపించేది. చాలామందికి ఇట్లా బండి మైలేజ్ ఇస్తలేదు అని చెప్తున్నారు. బట్ ఎక్కువ మనం బ్రేక్స్ వేయకుండా కొంచెం స్మూత్గా మ్యాక్సిమం గేర్ మార్చకుండా కొంచెం లిమిటెడ్ స్పీడ్లో పోతే ఆటోమేటిక్గా, అంటే ఎకనామిక్ మోడ్లో ఆల్మోస్ట్ మనం డ్రైవ్ చేస్తే కనుక డెఫినెట్గా మన మైలేజ్ మాత్రం మంచిగా ఇస్తుంది అనమాట. సో ఎకనామికల్ అంటున్నా, ఈకో మోడ్లో ఎట్లా తెలుస్తుంది మనకంటే, ఇక్కడ చూస్తారు కదా మనకి అక్కడ డిస్ప్లే పైన వస్తుంది అనమాట ఎకో మోడ్. సో ఆ ఎకో మోడ్ అనేది కంటిన్యూగా బ్లింక్ అవుతూ ఉండాలన్నమాట. సో మనం కొంచెం వెనకాల స్పీడ్ అవుతూ ఉంటే అప్పుడు ఎకో మోడ్ పోతూ వస్తూ ఉంటుంది. బట్ మ్యాక్సిమం అయితే ఎకో మోడ్లో మనం డ్రైవ్ చేస్తే కనుక మైలేజ్ మాత్రం మంచిగా ఇస్తుంది, హైనెస్. ఈ సిటీలో నడపాలంటే కొంచెం ఇబ్బంది. ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ కొత్త బండి, ఎర్రిపప్పలు, వాళ్ళకి కొత్త బండి, వాళ్ళ డాడీ పిచ్చి బండి అది. ర్యాష్ డ్రైవింగ్, రోడ్ క్రాసింగ్, బండ్లు పోతా ఉంటే సడన్గా మనం చేసారు. ఏం చేస్తాం ఇంకా వాళ్ళతోటి? సడన్ బ్రేక్ వేసిన నేను, కొంచెం అయితే గుద్దేస్తుండే. కోపం వస్తుంది కానీ ఏం చేస్తాము, కోపం వచ్చినా ఏం చేయలేము అలాంటి వాళ్ళని. ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు, ఏముండదు. బండ్లు కొనిచ్చేస్తారు, వాళ్ళు మించి పెడతారు. ఏం చేస్తామో ఏమో. మళ్ళీ పని అవుతున్నారు అంటే పని మీద లేదు, ఏం లేదు. చాయ్ దానికేమో లేకపోతే ఏదో గప్పలు కొడుకనే పోతుంటారు. వీఆర్ ఎట్ బేగంపేట్ ఫ్లైఓవర్ పైన ఉన్నాము. సారీ, ప్యారడైజ్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం అనమాట. సో రైడ్ అయితే మంచిగా అయిపోయేది సక్సెస్ఫుల్గా. కొంచెమన్నా బ్రేక్ తీసుకోవాల్సింది అనిపిస్తుంది నాకు మధ్యలో, ఎందుకంటే అసలు బ్రేకే తీసుకోలేదు. కంటిన్యూ వచ్చిన నేను, అంటే పోవడం రావడం కంటిన్యూ అయింది. జస్ట్ మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఒక 15 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకున్నా ఆ టైంలో. మళ్ళీ అక్కడ ఒక దగ్గర, అంటే ఎక్కడ ఆగలేదు, ఇంకా ఒక 2 మినిట్స్ అనుకున్నా అంతే. కంటిన్యూగా అయిపోయింది రైడ్ ఈరోజు. సో ఆల్మోస్ట్ మనము ఎన్ని కిలోమీటర్స్ అంటే 400 కిలోమీటర్స్ అనుకోండి ఇంచుమించు. 4 కాదు, 380 అట్లా, 390 అట్లా అనుకోండి. సో బండి యావరేజ్ 38.2. సో అట్లా అనమాట. ఈరోజు కొంచెం లాంగ్ రైడ్ అయిపోయింది మనది. నెక్స్ట్ రైడ్లో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? డిసప్పాయింట్ అయినా చాలా. అసలు రైడ్ ఎందుకు పోయినా నా పర్పస్ ఫుల్ఫిల్ కాలేదన్నమాట. కొండగట్టు పోదాం అనుకున్నా, కొండగట్టు పోయినా, కానీ దర్శనం మాత్రం అవుతలేదు. ఒకసారి ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి పోవాలి, ఎందుకంటే మేబీ ఆంజనేయ స్వామికి కోపం వచ్చినవచ్చు. ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి రావు కానీ కొండగట్టు వస్తావారా అన్నట్టు. అందుకే ఇంటి దగ్గర టెంపుల్కి పోవాలి ఫస్ట్ నెక్స్ట్ వీక్. ఆడు కూడా పోదాం అనుకున్నా, ఎవ్రీ వీక్ అయితేనే లేదు అసలు. పొద్దున్న వేసేసరికి గుడి బంద్ చేస్తారు. సో అట్లా అయిపోతుంది అనుకోండి ఇంకా. సో చీకటి అయిపోతుంది, టైము 5:26. సో మనం మధ్యలో రాయల్ ఎన్ఫీల్డ్ బళ్ళతో కొంచెం రేసింగ్ వల్ల కొంచెం ఫాస్ట్గా వచ్చినాము, లేకుంటే ఇంత స్పీడ్ వస్తుంది కాదు నేను. సో ఆడ కూడా మధ్యలో డ్రాప్ అయిపోయినాయి కదా, మీకు తెలుసు కదా, చెప్పినాను ఆల్రెడీ. సో డ్రాప్ అయినాయి కాబట్టి పిక్చర్ లైటు అంతే. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము. ఇంకా సోలో రైడింగ్ కావచ్చు, ట్రావెలింగ్ వీడియోస్ కావచ్చు, మీకు వస్తూనే ఉంటాయి, ఓకేనా? సీ యూ దెన్, బై బాయ్, టేక్ కేర్.